తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రద్దీగా మారింది. దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు భారీగా వస్తున్నారు. దీక్షాపరుల రాకతో కొండంతా రామనామస్మరణతో మార్మోగుతోంది. భక్తుల తాకిడి పెరుగుతూ ఉండడంతో పోలీసులు భద్రతా చర్యలు పెంచారు. జూన్ 1 వరకు కొండగట్టులో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు జరగనున్నాయి. హనుమాన్ దీక్ష పరులు పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుని ఇక్కడే దీక్ష విరమణ చేస్తారు. ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి కాలినడకన కొండగట్టుకు చేరుకుంటారు. హనుమాన్ దీక్ష పూర్తి చేసుకుని ఇరుముడితో భక్తులు కొండగట్టు చేరుకుంటున్నారు. భక్తులతో కొండగట్టుకు వెళ్లే దారులన్నీ కాషాయమరంగా మారాయి. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఇతర ప్రాంతాల నుంచి జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణ చేస్తూ భక్తులు పాదయాత్రగా కొండగట్టు చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మేజర్ దేవాలయమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో పెద్ద హనుమత్ జయంతి ఉత్సవంలో 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ ఉన్న వైదిక సిబ్బంది, పరిపాలనా సిబ్బంది శాఖపరంగా కూడా నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క నిర్ణయానికి అనుగుణంగానే జిల్లా ఒక పరిపాలనా యంత్రాంగం వారు కూడా అన్ని రకాలుగా సహకరించి, పోలీస్ యంత్రాంగం కూడా సెక్యూరిటీ పరంగా సహకరించి, ఆరోగ్య శాఖ వాళ్ళు ప్రాథమిక ఆరోగ్య చికిత్సా కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా కూడా వాళ్ళు ఒక ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మండల విరమణ చేసే భక్తుల కోసం అని చెప్పి ప్రత్యేకమైన ఈ కళ్యాణకట్టలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ నిరంతరంగా 24 గంటలు కూడా అక్కడ మా అర్చక సిబ్బందిని, తర్వాత దేవాలయ సిబ్బందిని, స్పెషల్ స్టాఫ్ను కూడా అక్కడ అరేంజ్ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి నవరాత్ర వసతులు అన్నీ కూడా జరిగింది.